ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మన సాయినాథుని దయ వల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబాగారు మన కోసంగా ఎలాంటి సందేశాన్ని తీసుకొచ్చారు స్వయంగా మనం మన సాయి తండ్రి మాటల్లోనే విందామా? బాబాగారు ఏం చెప్తున్నారు అంటే, తల్లి, స్వయంగా నీ కోసంగా షిరిడి నుండి ఒక వార్తను తీసుకొచ్చేశాను. ఏమాత్రం అలక్ష్యం చేయకుండా, అస్సలు నిర్లక్ష్యం చేయకుండా వెంటనే నీ సాయి చెప్పేది వినమ్మా. నీ జీవితం ఖచ్చితంగా మారుతుంది. నేను మారుస్తాను. ఇది నీకోసంగా షిరిడి నుంచి అందిస్తున్న వార్త కాదు అనకుండా విను. ఆ శుభవార్త ఏంటి అనేది నువ్వు తెలుసుకోవాలి కదా. నీ సాయి ఆశీర్వాదం ఏంటి అనేది నీకు తెలియాలి కదా. చూడు తల్లి, నీ కోరికలు తీర్చడమే కాదమ్మా, నీపైన నేను ఎప్పుడూ దృష్టి పెట్టి ఉంచాను. నీ సాయి నీకోసంగా ఎలాంటి సందేశాన్ని పంపానో కాస్త నీ మనసు పెట్టి విను చాలు. ఏమాత్రం ఎక్కడా కూడా నిర్లక్ష్యం అనేది అస్సలు చేయొద్దు. నీ మనసుని ప్రశాంతంగా ఉంచుకో. పూర్తిగా నీ మనసు నిండా నీ సాయి రూపాన్ని నిలుపుకో. నీ సాయి నామాన్ని స్మరిస్తూ ఉండు. ఇక నీ కష్టాలకు ముగింపు ఆఖరి రోజు వచ్చేసింది. మాటిస్తున్నాను తల్లి, మాట అనేది అస్సలు తప్పను. షిరిడి నుండి నీకు వచ్చిన ఆ వార్త కేవలం నీకోసమే. ఏమాత్రం నువ్వు అజాగ్రత్తగా ఉన్నా దాన్ని కోల్పోయినట్లే అని తెలుసుకో. కాబట్టి నా ఈ వాక్కుని, నా మాటల్ని పెడచెవిన పెట్టకుండా జాగ్రత్తగా ఆఖరి వరకు వింటే ఖచ్చితంగా నీకు అర్థమవుతుంది. అలా కాకుండా ఏముందులేని పెడచెవిన పెట్టావంటే తర్వాత నువ్వే ఇబ్బంది పడాల్సి వస్తుంది. గుర్తుపెట్టుకోమ్మా, నీ సాయి ఎప్పుడు ఏం చేసినా ఏం చెప్పినా కూడా నీకోసమే కదా. మరి ఎందుకు దిగులు, భయము, బాధ చెప్పు? ఇవి ఏవీ కూడా నీ లోపల పెట్టుకోకుండా మనసుని కాస్త ప్రశాంతంగా నిలుపుకో. నువ్వు నేను సంతోషంగా ఉన్నాను బాబా, ప్రశాంతంగా ఉన్నాను అని రోజు నా ముందుకు వచ్చి అబద్ధాలు చెబుతున్నావు కదా, అవి నేను చూశాను తల్లి. ఇకపై నువ్వు ఎలాంటి అబద్ధాలు చెప్పు. కరెక్ట్గా, ఖరాఖండిగా కుండ బద్దలు కొట్టినట్లు అన్నీ నిజాలు నువ్వు నాకు చెబుతావు. అలా చెప్పేలా నేను నిన్ను అంతలా తీర్చిదిద్దుతాను. భయపడకుండా నిశ్చింతగా ఉండు. నీ సాయి తండ్రి ఎల్లవేళ్ళ నీకు తోడు ఉన్నంత వరకు ఎలాంటి దిగులు అవసరం లేదమ్మా. ఈ క్షణమే విను అని ఈరోజు బాబాగారు ఈ సందేశాన్ని అయితే పంపారండి. మరి బాబాగారు మనకి ఏం చెప్పబోతున్నారు, ఎలాంటి సందేశాన్ని అందించబోతున్నారు, అసలు ఈ మాటల వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటి, ఇలా అన్నీ కూడా స్వయంగా మనం మన సాయి తండ్రి మాటల్లోనే విందామా? బాబాగారు ఏం చెప్తున్నారు అంటే, ఇలా చూడమ్మా, నీ జీవితంలో ఒక అద్భుతాన్ని జరిపించబోతున్నాను. అందుకు నిదర్శనంగానే ఈ సందేశాన్ని నీ ముందుకు పంపాను. స్వయంగా షిరిడీ నుండి నీకోసం, నా బిడ్డవైన నీకోసంగా ఈ శుభవార్త తెచ్చాను తల్లి. ఏమాత్రం కూడా అస్సలు అలక్ష్యం అనేది అస్సలు చేయొద్దు. వెంటనే నీ సాయి చెప్పేది విను. ఆ శుభవార్త ఏంటి అనేది ప్రతి ఒక్కటి నీకు అర్థమయ్యేలా చేస్తాను. ఇలా చూడు తల్లి, ఈరోజు నువ్వు నా మాటల్లో తప్పకుండా వినాలి. అప్పుడే కదా అన్నీ అర్థమవుతాయి. ఖచ్చితంగా ఈ సందేశం నీ గురించేనమ్మా, తెలుసుకో. సాక్షాత్తు షిరిడీ నుండి వచ్చిన ఒక శుభవార్త సందేశం ఇది. నీ సాయిని నీకు అందిస్తున్న ఒక మంచి వార్త అవుతుంది తల్లి. ఆ విషయం నీకు తెలుసు కదా. అసలు భక్తి తత్వం అంటే ఏంటి అనేది నీకు తెలుసమ్మా. నువ్వు ఎంత కష్టపడినా నీ జీవితంలో ఆశించిన శక్తి స్థాయికి నువ్వు చేరలేకపోతున్నావు. అదే కదా దిగులు. అందుకు నువ్వు బాగా తాపత్రయపడుతున్నావు కూడా. కానీ చివరికి నీకు నిందలే మిగులుతున్నాయి. నీ మనసులో ఎవరికి ఎంత స్థానం ఇచ్చావు, ఎవరిని ఎలా ఊహించుకుంటున్నావు, నీకు తీరని వేదన ఉంది. ఒక వెలితి అశాంతత. అందరి జీవితాలను నువ్వు ఎప్పుడూ కూడా సంతోషంగా ఉండాలని కోరుకుంటావు. అందరినీ చక్కదిద్దుతావు. నువ్వు నీ సొంత జీవితం దగ్గర వచ్చేసరికి ఒక గాడిలో పెట్టుకోగల సత్తా ఉందమ్మా. రాత్రుల్లో నిద్ర లేకుండా గడుపుతున్నావు, బాధపడుతున్నావు. నీకు ఒక గుర్తింపు లేకుండా పోయింది, అవునా? నీ కుటుంబ విషయాల కలహాలు కావచ్చు, చేతిలో రూపాయి కూడా లేకుండా నిలబడ్డం, ఇలా ఒకటా రెండా కష్టాలన్నీ ఒకటి తర్వాత ఒకటి నీకు వచ్చేసి కష్టాల సుడిగుండంలో నువ్వు కొట్టుమిట్టాడుతున్నావు. ఇక నీ కష్టాలన్నీ కాలం చెల్లిపోయింది. నీ తలరాతను మార్చే సమయం అతి త్వరలో నీకు రానుంది. చెప్పాలంటే నీకోసంగా నేను ఈరోజు నిర్దేశించబడిన ఈ పవిత్రమైన ఈ సందేశాన్ని కొట్టిపారేయద్దు.
ఈ సందేశం నువ్వు మనస్ఫూర్తిగా విన్నావంటే మాత్రం నీకు కొన్ని విషయాలు నేను ఆఖరి వరకు చెబుతాను. అంతేకాదు, నా మాటలు నువ్వు తప్పకుండా ఆలకించాలి. నీ జీవితంలో ఒక సరైనది కానీ ఏదైనా ఒక దారిలో నిన్ను పెట్టాలని నీ సాయి నిన్ను మనసారా చూసి ఎన్నుకున్నాను. నిన్ను జాగ్రత్తగా చూసుకుంటాను. నీ తలరాత మారడం ఖాయం తల్లి. ఆ భరోసా నీకు ఇవ్వాలనే వచ్చాను. జీవితంలో నా దరిద్రం పోయి శనిదోషాలు నరఘోషాలు అన్నీ కూడా హారతలా ఆవిరైపోతాయి. ఎలా అయితే నువ్వు చేయాలనుకుంటున్నావో, ఏ ఆలయ దర్శనం అయితే నువ్వు చేయాలని ఆశపడుతున్నావో, ఇక నీ జీవితంలో ఒక మలుపు తిరగబోతుంది. అక్కడికి నిన్ను నేను తీసుకెళ్తాను. చాలా రోజుల నుండి కూడా నీకోసంగా ఎదురు చూస్తూ ఉన్నాను. చెప్పాలంటే తల్లి, నీ కుటుంబంతో సహా నువ్వు నా ఆలయ దర్శనం చేసుకోవాలనుకుంటున్నావు కదా? అవునా? ఇంతకీ ఆలయం షిరిడి అవునా కాదా? ఈ విషయాలన్నీ కూడా నీ మనసులోకి దూరి అన్నీ చదివేశాను. ఒక జీవితాన్ని ఒక ఉత్తమమైనటువంటి స్థానంలో నిలబెట్టి ఒక ప్రయాణం పూర్తిగా అలసి కలిసినడు. చెప్పాలంటే ఇది నీకు అంతర్గత వేదన. జీవితంలో ఎందుకిన్ని కష్టాలు? అలానే నీ కష్టాల వెనుకున్న అర్థం ఏంటి? నువ్వు ఈరోజు తప్పకుండా తెలుసుకోవాలి. అలానే నువ్వు చాలా రోజుల నుంచి రకరకాలు అంటే నీలో ఉన్నటువంటి సహజ సిద్ధమైన లక్షణాలు చాలానే ఉన్నాయి కదా? నీది చాలా సున్నితమైన మనసు కలిగిన వారివి. దానికి ఎవరైనా కూడా ఒప్పుకోవాల్సింది కాదనరు. ఎవరైనా కష్టాల్లో ఉంటే నీ సొంత సొమ్ము తీసి ఇస్తావు. మంచి మనసు నీది. విచిత్రం ఏంటి అంటే నువ్వు ఎవరికైతే అత్యంత ఆత్మీయంగా సహాయం చేస్తూ ఉంటావో వాళ్లే గోతులు తీస్తారు, వెన్నుపోటు పొడుస్తారు. ఒక్కసారి నువ్వే అది ఆలోచించుకో తల్లి. వాళ్లే కదా పూర్తిగా నీ జీవితాన్ని సర్వనాశనం చేస్తున్నారు. అలాంటి వాళ్ళ నుంచి ఖచ్చితంగా నువ్వు వీలైనంత వరకు దూరంగానే ఉండాలమ్మా. లేదంటే వాళ్ళు పూర్తిగా నీ భవిష్యత్తుని, నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసేసి నాశనం చేసేస్తారు. ఏమాత్రం నువ్వు సంతోషంగా ఉండనివ్వకుండా నీ జీవితాన్ని అణువణువున కూల్చేయాలని చెప్పి ఎన్నో పన్నాగాలు ప్రయత్నాలు కూడా చేస్తూ ఉన్నారు. సరేలే, అవి జరగవు కూడా. ఎందుకంటే కొండంత అండగా నీ సాయినే నేను నీకు తోడుగా ఉన్నాను. నీ సాయి నీకు తోడు ఉండగా అవన్నీ జరుగుతాయా? అసలు నేను జరగనిస్తానా చెప్పు? అస్సలు ఛాన్సే లేదమ్మా. నీ సాయి నీకు తోడు ఉన్నారు. ఏమాత్రం నువ్వు దిగులు పడకు, అస్సలు కంగారు పడకు, అధైర్యపడకు. నీ సాయి నీకు తోడుగా నీడగా ఉన్నంత వరకు నువ్వు ఏమాత్రం దిగులు పడాల్సిన అవసరం లేదు. కంగారు పడాల్సిన అవసరమా? అంతకన్నా లేదు. నిశ్చింతగా ఉంటే జరగాల్సినవన్నీ సమయానుగుణంగా జరుగుతాయి. అలా జరుగుతూనే ఉంటాయి. జరిపించాల్సిన బాధ్యత నీ సాయి తండ్రి కదా. నీ వెనుకుండి నేను నిన్ను జాగ్రత్తగా చెయ్యి పట్టుకొని నడిపిస్తున్నప్పుడు ఇక నీకెందుకు దిగులు కంగారు చెప్పు? ఏం జరిగినా సరే చూసుకుందాంలే, నా బాబా నాకు తోడుగా ఉన్నారులే అని నిశ్చింత, ఒక భరోసా, ఒక ధైర్యం నీలో నింపుకోవాలి. ఆ క్షణం నుండి నువ్వు ఏది కోరితేది ఖచ్చితంగా నీ చేతిలో పడుతుంది. ఇలా చూడమ్మా, జీవితంలో సరిగ్గా 3 విషయాలు చాలా ముఖ్యమైనవి. సమస్యలనేవి నిన్ను నిరంతరం వెంటాడుతూ ఉంటాయి కదా? అవునా? ఆర్థికపరమైన సమస్యలు కావచ్చు, లేదా చేతిలో డబ్బు అనేది వస్తుంది, కానీ దిక్కుతోచరు. ఒక్క నిమిషం కూడా నీ చేతిలో రూపాయి కూడా ఉండదు. నీటి బుడగల్లా కారిపోతూ ఉంటుంది. ఊహించని నష్టాలు, ఏదైనా సరే ఎవరికైనా అప్పుగా ఇవ్వాలన్నా ఆ సమయం వస్తుంది. ఇక అలాంటి ఆర్థికపరమైనటువంటి ఒత్తిడిలో ఎదుర్కొంటున్నా, చాలాగా నువ్వు ఇబ్బంది పడుతున్నావు. బంధువుల్లోని అందరినీ సమానంగా చూస్తావు, కానీ సమాజంలో మాత్రం బంధువుల్లో నీకు దక్కాల్సిన గౌరవం ఉండదు. ఇక నీ వాళ్ళే నిన్ను దూరంగా పెడతారు. నువ్వు చేసిన చిన్న విషయాలను, చిన్న తప్పులు అవి దొరికితే చాలు నిన్ను కష్టపెట్టడానికి వాళ్ళు సిద్ధంగా ఉంటారు. కాబట్టి నిర్ణయాలు తీసుకోవడంలో నువ్వు సంసిద్ధంగా ఉండాలి. ఈ మధ్యకాలంలో నువ్వు బాధపడుతూ ఉన్నావు కదా, ఏ నిర్ణయం తీసుకోవాలో తెలియక, విషయాలను మర్చిపోలేక రకరకాలుగా నష్టపోతున్నావు. నువ్వు చేసింది తప్పు కాదమ్మా. నీకనేది జరిపిస్తాను. అలానే నీవు ఊహించనిది అన్నీ కూడా నీ చుట్టూ జరిపిస్తాను. ప్రశాంతంగా ఉండు. నీ చుట్టూ ప్రతికూలమైన పరిస్థితులను జరిపిస్తాను. అన్నీ కూడా నేను చెప్తున్నాను కదా. గ్రహ దోషాల వల్ల అయితే ఈ దోషాలను తొలగించి నీకు లక్ష్మీ కటాక్షాన్ని నేను అందిస్తాను. అద్భుతమైన ఈ షిరిడీ దర్శనం నీకు అన్ని రకాలుగా మంచి చేస్తుంది, మేలు చేస్తుంది. ఇది నేను నీకు ఇస్తున్న మాట. నీ మనసు వెన్నలాంటిది. నువ్వు సమాజంలో గొప్ప స్థాయిలో వెళ్ళాలని కోరుకుంటున్నావు కదా, పరితపిస్తున్నావు కదా.
కానీ తరచూ ఏదో ఒక సమస్యలు, ఒక భాగస్వామి నిన్ను ఇబ్బంది పెడుతున్నావు, మనస్పర్ధలు, లేదా ఎవరితోనైనా వైరం పెట్టుకుంటున్నావు. ఇలాంటివన్నీ కూడా తరచూ నీకు జరుగుతూ ఉన్నప్పుడు నీకు దిగులు, బాధే కదా. నువ్వు షిరిడీ రావాలి కదా, అప్పుడే కదా నీ మనసు ప్రశాంతంగా ఉంటుంది. అది తప్పు కాదమ్మా. ఏదైనా సరే తల్లి, చెప్పి ప్రయత్నించినప్పుడు ప్రతిసారి వెనక్కిపోతున్నావు. ఆ భావన నీలో ఎక్కువగానే ఉంది. దీనివల్ల ఏంటంటే నీపై ఏర్పడే నరదృష్టి, అలానే మానసిక పరమైన ఆందోళనలు, ఇవన్నీ కూడా ఎక్కువగా కనిపిస్తాయి. ఎంత ఎదిగినా కూడా ఏదో తెలియకుండా చూస్తున్నటువంటి విషయం, అవునా, అది నిన్ను వెంటాడుతుంది. నీ జీవితంలో ప్రతిదీ కూడా చాలా ఆలస్యంగా జరుగుతుంది. అలానే వివాహం ఆలస్యం కావచ్చు. నీకు జీవితంలో అన్నీ కూడా ఇక అనుకూలంగా జరుగుతాయి. నిశ్చింతగా ఉండు తల్లి. సంతానం కానీ, ఉద్యోగం కానీ, సరైన సమయానికి నువ్వు కోరుకుంటున్న ఇల్లు కానీ, ఇలా ఏ సమస్య అయినా సరే నువ్వు ఎదుర్కొంటున్నావో దానికి సంబంధించి నువ్వు ఆశించి ముందుకు వెళ్ళాలనుకుంటున్న కొద్దీ వెనకడుగు వేస్తున్నావు కదా. ఇదే కదా నీ దిగులు. ఇక నీ జీవితంలో సరికొత్త దివ్య ఆలయ దర్శనం నువ్వు చేసుకున్న తరువాత ఇక అది నీకు విజయవంతమవుతుంది. నీ జీవితంలో పూర్తి మలుపు తిప్పేటువంటి మరొక కోణం కూడా వచ్చేసింది తల్లి. నువ్వు ఈ ఆలయ దర్శనం చేసుకోవాలనుకుంటే పవిత్రమైన ఒక క్షేత్రం ఉంది. ఆ క్షేత్రమే నీ జీవితంలో పూర్తిగా మలుపు తిప్పుతుంది. చిత్రం ఏంటి అంటే ఒక రహస్యం కూడా ఉందమ్మా. చెప్పాలంటే నీకు ఈ ఆలయ దర్శనం అనేది షిరిడీ దర్శనం, తిరుపతి కావచ్చు. ఇది నీ జీవితంలో చేసుకున్న తరువాత త్వరగా భగవంతుని దగ్గరికి వెళ్ళాలని నువ్వు ఆరాట పడుతూ ఉంటావు. అస్సలు ఊహించలేవు కదా. ఇక ఇక్కడే నీ దరిద్రం అంతా ఖాళీ బూడిదవుతుంది. ఆ దర్శనం చేసుకున్న క్షణమే నీకు లక్ష్మీదేవి కటాక్షం లభించడం మొదలవుతుంది. చెప్పాలంటే నీ జీవితంలో ఏర్పడే కుజదోషం, అప్పుల బాధ, అలానే రాహుకేతు సమస్యలు ఇవన్నీ తొలగిపోతాయి. ఇక నీ మనసులో ఉన్నటువంటి కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. నన్ను నమ్మిన నా బిడ్డల్ని ఎప్పుడూ కూడా నేను అస్సలు వదిలిపెట్టను. నువ్వు దేనికోసమైతే ఇబ్బంది పడుతున్నావో ఆ వేధింపులన్నీ కూడా దూరం అవుతాయి. నీ జీవితంలో ఇప్పుడు నా ఆలయ దర్శనం చాలా ముఖ్యం. ఆర్థిక ఇబ్బందులన్నీ పక్కన పెట్టు. క్షణాల్లో నీకు వాటిని దూరం చేస్తాను. ఇక నువ్వు చేయాల్సిన ముఖ్యమైన పని ఏంటో తెలుసా? ఇంకేంటి, ఆలయ దర్శనం చేసుకోవాలి. అక్కడికి వెళ్ళి కొబ్బరికాయ కొట్టి ప్రశాంతంగా కూర్చో. ఇక ఇంటికి హాయిగా ప్రశాంతంగా రా. ఇది నీకు పుణ్యాన్నే కాదమ్మా, నీ జీవితంలో ఉన్న కష్ట నష్టాలను, సకల దోషాల నివారణ జరుగుతుంది. ఇక నిశ్చింతగా ప్రశాంతంగా ఉంటే అన్నీ కూడా జరుగుతాయి తల్లి. నువ్వు నిశ్చింతగా ఆలయ దర్శనం చేసుకునేలా నేను నిన్ను ఆశీర్వదిస్తున్నాను. ప్రశాంతంగా వెళ్ళిరా తల్లి. నీ శరీరంలో, నీ జీవితంలోకి ఆ ఆలయ దర్శనం యొక్క పాజిటివ్ శక్తి అనేది నీ శరీరంలో ప్రవేశిస్తుంది. ఇకపై నువ్వు ఏది కోరితే అది నీ సొంతమవుతుంది. నిశ్చింతగా ఉన్నావంటే నీ జీవితంలో జరగాల్సినవన్నిటిని కూడా సవ్యంగా నేను జరిపిస్తాను. సంతోషంగా ఉండు. నీ సాయి నీకు తోడుండగా దిగులెందుకు చెప్పు, ధైర్యంగా ఉండు అని ఈరోజు బాబాగారు ఈ సందేశాన్ని తీసుకొచ్చారండి. సో విన్నారు కదండి, ఈరోజు బాబాగారు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికి నచ్చింది, అర్థమైంది అని అనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం సాయిరామ్.